ఫ్రెండ్స్, మనం ఏదైనా బిజినెస్ పెడదాము అనుకున్నప్పుడు ఆ బిజినెస్ పెట్టడానికి కావాల్సిన థింగ్స్ ఏంటి అని మనం లిస్ట్ అవుట్ చేసి పెట్టుకుంటాం. ఒకవేళ మనం పెట్టేది ఫ్రాంచైజ్ బిజినెస్ అయితే ఆ ఫ్రాంచైజ్ యొక్క స్పెషాలిటీస్ ఏంటి, ఆ ఫ్రాంచైజీ ఎందుకు తీసుకోవాలి, ఆ ఫ్రాంచైజీ ఆఫీస్ ఎక్కడ ఉంది, వాళ్ళ సపోర్ట్ ఎలా ఉంటుంది, ఆ కంపెనీ కంటే ఏమైనా సిగ్నేచర్ ఫ్లేవర్స్ అంటూ ఉన్నాయా అని మనం కనుక్కోవాలి. ఇప్పుడు ఇక్కడ మీరు చూసే ఫ్రాంచైజీ బిజినెస్లో పైన చెప్పిన ఏవైతే విషయాలన్నీ ఉన్నాయో అవి బిజినెస్ ఓనర్తో కాకుండా ఆ బిజినెస్ తీసుకున్న కస్టమర్తో కానీ లేకుంటే ఆ పర్టికులర్ ప్రొడక్ట్ తీసుకున్న క్లయింట్తో కానీ మనం అడిగి తెలుసుకుందాం. ఇప్పుడు మనం మాట్లాడుకునే బిజినెస్ నేమ్ వచ్చేసి టీ ట్రాన్స్ బిజినెస్. ఇందులో మనకి ప్రతి సీజన్లో సేల్ అయ్యే ప్రొడక్ట్స్ ఉంటాయి. అంటే సమ్మరు, వింటరు, రెయినీ సీజన్లో ఎప్పుడైనా మనం ఈ బిజినెస్ సేల్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ టీ అనుకోండి, మనం సమ్మర్లో టీ చాలా తక్కువ తాగుతారు కాబట్టి ఫ్లేవర్డ్ మిల్క్ షేక్స్, మొజిటోస్, లస్సీస్ వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సో ఈ టీ ట్రాన్స్ అనే బిజినెస్లో మీకు టీసు, కాఫీసు, మిల్క్ షేక్స్, మొజిటోస్, లస్సీస్ అండ్ సూప్స్ అన్ని రకాల బ్రీవరేజెస్ ఉన్నాయి ఇందులో. ఇది ISO 9001 2005 క్వాలిటీ సర్టిఫైడ్ కంపెనీ. ఈ కంపెనీకి మనం ఎలాంటి రాయల్టీ కానీ ప్రాఫిట్ షేరింగ్ కానీ కట్టాల్సిన పని లేదు. వాళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్లాన్స్ ఉన్నాయి. ఏ ప్లాన్ అయినా మనం చూస్ చేసుకోవచ్చు. వీళ్ళ ఆఫీస్ విజిట్ చేసినప్పుడే వాళ్ళ ప్రొడక్ట్స్ ఏంటి, వాళ్ళ సిగ్నేచర్ ఫ్లేవర్స్ ఏంటి, వాళ్ళ క్వాలిటీ ఏంటి, మెటీరియల్ యొక్క దాంతోపాటు అగ్రిమెంట్ ఎలా ఉంటుంది అనేది మనం బిఫోర్ సైన్ అప్పే అన్నీ చూసి నచ్చితేనే మనం బిజినెస్ సైన్ చేయడం జరుగుతుంటుంది. వీళ్ళ బ్రాండ్లో 20 రకాల టీ ఫ్లేవర్స్ ఉన్నాయి. వేటికి అవే యూనిక్ ఫ్లేవర్స్గా ఉన్నాయి. చేసే పద్ధతి చాలా ఈజీ. ఇందులో బెల్లం టీతో పాటు బెల్లం కాఫీ మరియు 6 డిఫరెంట్ స్టేట్స్ ఆఫ్ టీస్ కూడా ఇందులో అవైలబిలిటీ ఉన్నాయి. వీళ్ళ దగ్గర కాఫీస్, మిల్క్ షేక్స్, మొజిటోస్, లస్సీస్ మరియు సూప్స్ కూడా ఉన్నాయి. వీటి మెయింటెనెన్స్ కూడా మనకి తక్కువ. బిజినెస్లో కావాల్సింది కూడా అదే, బెస్ట్ క్వాలిటీ, లో మెయింటెనెన్స్. వీళ్ళ దగ్గర 2 రకాల ట్రైనింగ్ ఉంటుంది. ఒకటి, వాళ్ళే హైదరాబాద్లో ఫ్రీ ట్రైనింగ్ ఇచ్చి అకామిడేషన్, ఫుడ్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తారు. మనకి 3 days ట్రైనింగ్ హైదరాబాద్లో ఉంటుంది. దాని తర్వాత మన స్టోర్ ఓపెనింగ్ అప్పుడు మన స్టోర్ లొకేషన్లో 3 days ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. అది కూడా ఫ్రీ అన్నమాట. వీళ్ళ దగ్గర లొకేషన్ బట్టి కూడా మాస్టర్ అవైలబిలిటీ కూడా ఉందో లేదో చెప్తారు. మెనూ కాస్ట్ కస్టమైజేషన్ అనేది మన లొకాలిటీ బట్టి, మనం కట్టే రెంట్ను బట్టి, మనం ఇచ్చే శాలరీని బట్టి మనం కాస్ట్ కస్టమైజేషన్ చేసుకోవచ్చు. మనం ఎప్పుడైతే వాళ్ళతో బిజినెస్ ఓకే అంటామో ఆ లొకేషన్లో బ్యానర్ నుంచి డెకరేషన్ వరకు వాళ్ళే ప్రమోట్ చేసుకుంటారు. దాంతోపాటు స్టార్టప్ కిట్లో వాళ్ళు ఇచ్చే మెటీరియల్తో పాటు 1 month వరకు టీ పౌడరు, 10 days వరకు ఫ్లేవర్స్ వాళ్ళు మనకి ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. దాని తర్వాత అదే టైంలో మనకి వాళ్ళు కాస్ట్ షీట్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఆ కాస్ట్ షీట్ని బట్టి మనం ఫ్యూచర్లో రా మెటీరియల్ ఆర్డర్ పెట్టాల్సి ఉంటుంది. ఆర్డర్ పెట్టిన వితిన్ 3 working daysలో మనకి మెటీరియల్ పంపించడం జరుగుతుంది. ఒకవేళ ఆ టైంలో మెటీరియల్ రాకుంటే ఆ మెటీరియల్ వాళ్ళు మనకి ఫ్రీగా అందజేయడం జరుగుతుంది. ప్రజెంట్ ఈ బిజినెస్ 5 డిఫరెంట్ స్టేట్స్లో ఉందండి. ఒడిస్సా, తమిళనాడు, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఫ్రాంచైజెస్, మాస్టర్ ఫ్రాంచైజ్ అవైలబిలిటీ ఉంది. మీరు కావాలంటే కనుక్కోవాల్సిన నెంబర్స్ వచ్చేసి 9598 9598 99 9491 651 751. అది కాకుండా వీళ్ళ బిజినెస్ బెంగళూరు, చెన్నైలో స్విగ్గీ, జొమాటోలో కూడా అవైలబిలిటీలో ఉంది. ఒకసారి మనం కావాలి అంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టైనా టేస్ట్ చేసుకోవచ్చు. వీళ్ళ బిజినెస్ తీసుకున్న వారిని ఇప్పుడు అడిగి తెలుసుకుందాం. దాంతోపాటు కొంతమంది క్లయింట్స్ కూడా ఇక్కడ ఉన్నారు, వాళ్ళని కూడా అడిగి తెలుసుకుందాం. బాగుంది టీ. కాస్ట్ కూడా రీజనబుల్. టీ బాగుంటుంది, అన్ని బాగుంటాయి కాబట్టి ఇక్కడ కావాల్సి వస్తుంది. కాస్ట్ కూడా పర్లేదు అంటారా? రీజనబుల్ గా, వెరీ రీజనబుల్. చాలా బాగుంటుందండి. డైలీ తాగుతాం ఇక్కడే. చాలా బాగుంటుంది. టేస్ట్ బాగుంది, కాస్ట్ రీజనబుల్ గానే ఉంది, టేస్ట్ బాగుంది, సర్వీస్ కూడా చాలా ఫాస్ట్ గా ఉంది. 10 rupees में ऐसा चाय मैंने अभी तक कहीं देखा नहीं, तो बहुत बढ़िया चाय. నేను టీ షాప్ పెట్టుకుందామని చెప్పేసి చాలా రకాల ఫ్రాంచైజీలు నేను ట్రై చేశాను. చాలా రకాల ఫ్రాంచైజీలు ఉన్నాయి. చాలా రకాల దగ్గర వెళ్ళి నేను టేస్ట్ చేశాను. ఆల్ ఓవర్ మొత్తం హైదరాబాద్లో నేను
మ్యాక్సిమం అన్ని టీలో టేస్ట్ చేశాను. తర్వాత నేను టీ ట్రాన్స్లో ఒకసారి ఫ్రాంచైజీకి వెళ్ళి నేను టీ అనేది టేస్ట్ చేశాను. నాకు చాలా అంటే చాలా నచ్చింది. తర్వాత నేను డిసైడ్ అయ్యాను టీ ట్రాన్స్ మనం తీసుకోవాలి, ఇది పెట్టుకోవాలి అని. తర్వాత నేను ఫ్రాంచైజ్ వాళ్ళకి కాల్ చేయడం జరిగింది, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. తర్వాత వాళ్ళు ఇచ్చే సపోర్ట్ కానీ అది కానీ నాకు చాలా బాగా నచ్చింది. వాళ్ళు కస్టమర్స్కి వాళ్ళు ఇచ్చే రెస్పాన్స్ నాకు చాలా బాగా నచ్చింది. తర్వాత నేను టేస్ట్ చేశాను, టేస్ట్ నచ్చింది. తర్వాత వాళ్ళ రెస్పాన్స్ నాకు చాలా నచ్చింది. టీ ట్రాన్స్ మేము పెట్టిన తర్వాత పెట్టకన్నా ముందు చాలా డిఫరెన్సెస్ నేను చూశాను. కస్టమర్స్ ఇక్కడ చాలా కస్టమర్స్ ఎక్కడి నుంచో చాలా లాంగ్ నుంచి ఇక్కడికి వస్తారు. కస్టమర్స్ అయితే ఒకసారి తాగే వాళ్ళు 4 సార్లు తాగుతున్నారు ఇక్కడ మన చాయ్ టేస్ట్ అసలు అక్కడ నాకు తెలిసి అయితే యూనిక్, ఇది చాలా తక్కువ దొరకడం. ఇట్లాంటి బ్రాండ్ నేను తీసుకున్న తర్వాత నేను చాలా హ్యాపీగా ఉన్నాను. నేను టీ షాప్ పెట్టకన్నా ముందుకి ఈ లైఫ్కి చాలా డిఫరెన్సెస్ వచ్చాయి. నేను ఇప్పుడైతే నా ఫ్యామిలీతో నేను చాలా హ్యాపీగా ఉంటున్నాను. ఇంకా మన దగ్గర దమ్ టీ అయితే చాలా ఫేమస్. ఇక్కడ కాఫీకి అయితే వేరే ఫ్యాన్ బేసే ఉంది. కాఫీ చాలా ఫేమస్ ఇక్కడ, దమ్ టీ. తర్వాత మన దగ్గర చాలా వెరైటీస్ టీస్ ఉన్నాయి. ఇలాచీ, దాల్చీని, జింజర్ టీ, ఇవన్నీ నార్మల్గా రెగ్యులర్గా ఇవన్నీ చాలా ఎక్కువ పోతాయి. ఇక్కడ చాలా మన పక్కన వేరే ఫ్రాంచైజ్ ఉన్నాయి. మీరు చూసుకుంటే ఒక 50 మీటర్స్లో ఒక చాలా ఫ్రాంచైజ్ ఉంది. దాన్ని కాంపిటీషన్గా నేను ఇక్కడ పెట్టాను. దాని కాంపిటీషన్తోనే పెట్టాను. నేను దాన్ని అసలు పెట్టే ముందు చాలా అనుకున్నాను, కానీ దాన్ని వెనకకేసేసి మనం ముందరకు పోయేంత కాంపిటీషన్ ఇచ్చాము. మనము క్వాలిటీ విషయంలో కానీ, క్వాంటిటీ విషయంలో కానీ, ప్రైస్ విషయంలో కానీ అసలు కాంప్రమైజ్ కాము.